నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. రేపు భారత్ బంద్ 25 కోట్ల మంది పాల్గొంటారు కార్మిక సంఘాలు. బెయిల్ ఇవ్వడం రూల్, అందుకే కవితకి ఇచ్చాం సిజేఐ గవాయ్. ఓటు హక్కు కాదు, వారి పౌరసత్వము పోతుంది అసదుద్దీన్ ఓవైసీ. వైఆర్ హై స్కూల్ పేరు మార్చడం సబబు కాదు, మంత్రి ఆడం. నేపాల్ చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు, కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు. బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. వైఎస్ఆర్ జయంతి, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళి. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన ఎఫెక్ట్, భారీగా పతనమైన టెస్లా షేర్లు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న షాకింగ్ వ్యాఖ్యలు, కోవూరులో రచ్చ రచ్చ. ఫిష్ వెంకట్ చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది, భరోసా ఇచ్చిన మంత్రి. బీఆర్ఎస్ కు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పాలి, మంత్రి పొంగులేటి. హై అలర్ట్, హైదరాబాద్ కు వరుస బాంబు బెదిరింపులు. ప్రసన్నను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలి, హోంమంత్రి అనిత. కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా వాడుకోవద్దు, బ్రిక్స్ ప్రసంగంలో మోదీ. జగన్ భయంకర కుట్రలకు తెరలేపుతున్నాడు, మంత్రి పయ్యావుల. 14 దేశాలకు ట్రంప్ లేఖలు, సుంకాలు తప్పవంటూ వార్నింగ్. భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్ గా క్వాంటమ్ వ్యాలీ, మంత్రి నారా లోకేష్. మామిడి రైతులు నష్టపోతున్నారు, కేంద్రం అదనపు సాయం చేయాలి, మంత్రి అచ్చెన్నాయుడు. మళ్లీ పాదయాత్ర హాస్యాస్పదం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అధికార పార్టీకి భయపడి పోలీసులు కేసు పెట్టారు, పేర్ని నాని. శ్రీశైలం గేట్లు ఓపెన్, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు తెరిచిన సీఎం చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు, పిసిసి చీఫ్ సంచలన ప్రకటన. కన్నప్ప 1000 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదు, శివుడు పార్వతులను చూస్తే చిరాకు వచ్చింది, తమ్మారెడ్డి. బేసీ బిల్లు ఆమోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కదలనిచ్చేది లేదు, ఎమ్మెల్సీ కవిత.